అనగనగా భైరవాపురం అనే గ్రామంలో చంద్రయ్య కుటుంబం నివసిస్తుంది. చంద్రయ్య గ్రామ పెద్ద సర్పంచ్ వద్ద కొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అయితే చంద్రయ్య కష్టాన్ని చూసి సర్పంచ్ గారు ఇలా అనుకున్నారు. చంద్రయ్య చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. తను చేస్తున్న భూమిలో నుంచి తనకు ఎంతో కొంత ఇవ్వాలి. వెళ్తున్న చంద్రయ్యను చూసి ఇలా అన్నాడు. చంద్రయ్య ఇలారా. పని పూర్తి అయ్యిందా చంద్రయ్య? ఎంతవరకు వచ్చింది? ఈ మాటలు విని చంద్రయ్య ఇలా అన్నాడు. లేదయ్యా, రేపటికి పూర్తవుతుంది. సరే చంద్రయ్య, వెళ్ళిరా మరి. చంద్రయ్య వెళ్ళిపోయిన తర్వాత సర్పంచ్ ఇంట్లోకి వచ్చి ఇలా అనుకున్నాడు. చంద్రయ్య చాలా కష్టపడుతున్నాడు. తనకు ఎంతో కొంత భూమి ఇవ్వాలి. ఈ మాటలు విన్న సర్పంచ్ కొడుకు ఇలా అనుకుంటాడు. ఇలా అయితే మా ఆస్తి మొత్తాన్ని గ్రామస్తులకు పంచేస్తాడు. ఎలాగైనా సరే మా నాన్నని బ్రతకనివ్వకూడదు. సర్పంచ్ కొడుకు ఆ నేరం తన మీదకి రాకూడదని చంద్రయ్య మీద నెట్టేస్తాడు. నానమ్మ, బాబాయ్, చంద్రయ్య మా నాన్నని చంపేశాడు. ఏమంటున్నావురా? చంద్రయ్య చంపడం ఏంటి? వెళదాం పదండి. ఈ విషయం విన్న గ్రామస్తులు చంద్రయ్య ఇంటి మీద పడి చంద్రయ్యను తన భార్యను చంపేస్తారు. అయ్యో అయ్యో, ఎవరు మీరు? ఎందుకు చంపుతున్నారు? ఆగండి. ఆ దృశ్యం చూసిన చంద్రయ్య కొడుకు రాము అక్కడ నుంచి భయపడి పారిపోతాడు. పారిపోతూ ఇలా అనుకుంటాడు. భైరవపురం ప్రజల్లారా, మా అమ్మ నాన్నను చంపిన మిమ్మల్ని ఎవరిని బ్రతకనివ్వను.